మీరు మిడ్ నైట్ వచ్చినా సరే టిఫిన్స్ అయితే దొరికిద్ది ఇక్కడ. బీచ్ చూసారు అసలే ఎంత బాగా కనబడుతుందో. వ్యూ మాత్రం సూపర్ ఉంది చూడండి. ఆర్ట్ బాగా వేసారు కదా కొండ మీద. ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుంటది. టిఫిన్ ఐ లవ్ వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ బిహారీ. ఇప్పుడు ఈ టైం అయితే మార్నింగ్ 5 అయింది. ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నా. అలా సన్ రైజ్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తే సూపర్ ఉంటుంది. అసలు ఏంటి ఇంత ఎర్లీగా ఎందుకు వెళ్తున్నాను అనుకుంటున్నారా? రైడ్లో చెప్తా. సో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. రైడ్ అయితే స్టార్ట్ చేసేసాం. రైడ్ అంటే పెద్ద ట్రిప్ ఏం కాదు, ఎక్కడికి వెళ్ళట్లే. ఎర్లీ మార్నింగ్ అలా సన్ రైజ్ చూద్దాం అనిపించి అలా మనం బయటికి అయితే వచ్చాం. చాలా కాలం అయింది, అందుకే ఎర్లీగా లెగిసా. అదే లెగడం అంటే లెగలేదు, అసలు యాక్చువల్గా పడుకోలేదు నేను లెగడానికి. నైట్ అంతా అస్సలు నిద్ర పట్ల. ఇంకా ఎలాగైనా మన వల్ల కాదని చెప్పి ఇంకా బయటకు వచ్చేయాలి అని చెప్పి సన్ రైజ్ చూద్దామని వచ్చా. ఎంవిపి ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉండిద్ది. మీరు మిడ్ నైట్ వచ్చినా సరే టిఫిన్స్ అయితే దొరికిద్ది ఇక్కడ. మేమైతే ఇంతకు ముందు అసలు నైట్ అవుట్లు చేసినప్పుడు ఫ్రెండ్స్తో ఇక్కడికే వచ్చి టిఫిన్ చేసేవాళ్ళం. చూసారు కదా, ఆల్రెడీ తింటున్నారు. వీళ్ళు నైట్ అంతా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా తినాలని ఉంది, నేను కూడా అదే అనుకున్నా, అలాగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. బట్ సన్ రైజ్ చూడడం మిస్ అయిపోతాం. అసలుకే మనం లెక్క లెగుస్తాం. ఈసారి లెగడం పక్కన పెడితే అసలు పడుకోలేదు అనుకో. సో అందుకే ఇది ఉంటే మనం కొంచెం బెటర్గా ఫీల్ అవుతాం అనేది ఏదో ఒకటి ఉండిద్ది కదా. మీకేముంటుందో చెప్పండి. నాకైతే కనుక నేచర్కి దగ్గరగా ఉంటే ఐ ఫీల్ బెటర్. సో అందుకే నేనైతే ట్రిప్స్ అన్నీ వేసేది. పైగా బైక్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే అలా చేస్తా. యాక్చువల్గా ఆర్కే బీచ్కి వెళ్దాం అనుకున్నా సన్ రైజ్ చూద్దామని. బట్ అక్కడికన్నా తెన్నేటి పార్క్ నుంచి అయితే బాగుండిద్ది అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం హైట్లో ఉండిద్ది అండ్ టర్నింగ్లో వ్యూ పాయింట్ కూడా చాలా బాగుండిద్ది. సో అందుకే అటు అయితే వెళ్తున్నా. బీచ్ చూసారు అసలే ఎంత బాగా కనబడుతుందో. సూర్యుడు ఇంకా దాక్కున్నాడు, బయటకు రావట్లా. వచ్చేసాం మనం వ్యూ పాయింట్కి. ఏంటి మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు. ఎంతమంది ఉన్నారు? మనం అటు వెళ్దాం, ఇటు వెళ్దామా? ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగానే ఉంది. ఇక్కడ ఆగుదాం. మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది చూడండి. కానీ ఫుల్గా గాలి, సో వాయిస్ అంత క్లారిటీగా వినపడకపోవచ్చు. బట్ చాలా ప్లెజెంట్గా ఉంది. సూర్యుడు అప్పుడే రానట్టున్నాడు బయటికి. అండ్ ఇక్కడ చూసారా చిన్న వంతెనలా ఉంది కదా, ఇదంతా స్టోన్స్. ఎక్కువ అసలు ఫోటోషూట్స్ అవి చేసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్స్ మ్యారేజెస్ ఎక్కువ లేవేమో, అందుకే ఎవరు కనబడట్లా. కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడ చూసినా ఎర్లీ మార్నింగ్ కదా, ఫోటోషూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. చాలామంది నా బైక్ చూపించమని అయితే అడిగారు కదా. ఇదిగోండి, ఇదే నా బైక్, హోండా ఎక్స్ప్లోరర్. యాక్చువల్గా మనం ఎప్పుడు మన ఫోటోలు కానీ బైక్ కానీ ఎక్కువ చూపించాను నేను, ఎందుకంటే మనకు అంత టాలెంట్ లేదు కదా. అందుకు నేను ఇటువైపు చూస్తుంటే సూర్యుడేమో ఇటువైపు వస్తున్నట్టున్నాడు, కానీ క్లౌడీగా ఉంది. సో అంత బాగా రావట్లా. యాక్చువల్గా టైం లాప్స్ పెడదాం అనుకున్నా, సీలో నుంచి వస్తున్నట్టు చాలా బాగుండేది కదా. బట్ అలా లేదు, మిస్ అయిపోయాం. క్లౌడీగా ఉంది, సో మనకు అలాంటి వ్యూ దొరకల. ఆర్ట్ బాగా వేసారు కదా కొండ మీద.
ఏంటి స్టార్ట్ అవట్లా? ఓకే. బాయ్ బాయ్ వ్యూ పాయింట్. కానీ ఆర్ట్ మాత్రం బాగా నచ్చింది. వాకింగ్ చేసే వాళ్ళకి మళ్ళీ షూ, ఈ తవ్వకాల్లో ఉన్న షూ తీస్తే మళ్ళీ వాకింగ్ చేసేద్దామని. నిద్ర లేదు కదా, నైట్ అంతా పడుకోవాలా, జాగారం చేసాం. మరి దాని ఎఫెక్ట్ మరి ఇప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి మరి చేసి పడుకోవడమే. మార్నింగ్ వ్యూ పాయింట్ దగ్గర ఇక్కడ టిఫిన్ సెంటర్ బాగుంటుంది. టిఫిన్ ట్రై చేద్దాం ఎలా ఉండిద్దో. చాలా కాలం అయింది తిని. సన్ రైజ్ కూడా బాగానే అయిపోయింది, కాకపోతే హ్యాండ్ ఇచ్చాడు మనకి. మార్నింగ్ వేస్తారన్నా? మార్నింగ్ వేస్తారా? ఉదయం 6 గంటలు ఉంటే 11:30 వరకు. ఈవినింగ్ నేనైతే ఆనియన్ దోశ అయితే చెప్పా, రావడానికి టైం పట్టిద్ది కదా, ఆ గ్యాప్లో ఇడ్లీ అయితే వేసేద్దాం. ఇడ్లీ అయితే వచ్చేసింది. అల్లం చట్నీ నాకు పెద్ద అనిపించలా, ఓకే బాగానే ఉంది. బట్ కొబ్బరి చట్నీ మాత్రం సూపర్ ఉంది. వచ్చేసింది. అండ్ మన ఆనియన్ దోశ కూడా వచ్చేసింది. ఐ లవ్ వైజాగ్. ఇప్పుడు అలా వేడి వేడిగా వెళ్ళి మంచి ఛాయ్ అయితే తాగుదాం. కైలాసగిరికి వెళ్ళే ఎంట్రన్స్ స్టార్టింగ్లో అయితే పక్క సందులో ఉంది కళ్యాణి అంట. బ్రో అయితే వేడి వేడిగా చేసి అలా ఇచ్చాడు. ఛాయ్ మాత్రం అసలు టేస్ట్ సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.